స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో ప్రజల్లో భారీ స్పందన లభిస్తుంది. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి జనసేన బీజేపీ టీడీపీ కూటమికి జై కొట్టారు. రాజకీయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడే జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి, బీజేపీ నాయకత్వం వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. అది చాలా సంతోషం, మంచి పరిణామం. ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు, చిరకాల మిత్రుడు సీఎం రమేష్, అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి. అది తను. అలాంటి పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన వాళ్ళు ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా, అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్ళే కాకుండా సమర్థవంతులు. ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి, దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అన్న నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది. ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు, అనుబంధం ఇది మరీ మరీ ప్రత్యేకం. నాకు అది ఎప్పటి నుంచో తెలుసు. వారి గురించి నేను వింటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. అండ్ ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ, అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు, కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుందంటే ఎలాంటి సందేహం లేదు. అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తాడన్న ప్రగాఢ విశ్వాసం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ వారిని గెలిపించండి. అనకాపల్లి నియోజకవర్గం యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం. అంతేకాదు, నాది చాలా పెద్ద కోరిక, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి. దానికి కానీ మీరందరూ నడుము బిగించండి. మీరందరూ కూడాను ఇలాంటి వారికి ఓటు వేసి మీరు గెలిపించి అన్ని రకాలుగాను మీ యొక్క ఆశీస్సులు వీళ్ళకు ఉన్నాయి అన్న భావాన్ని మా అందరికీ, ఆ నమ్మకాన్ని మాకు కలిగించండి. జై హింద్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఇతర పార్టీల నుండి భారీ చేరికలు.
పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న మాజీ ఎమ్మెల్యే నిమ్మకాయ చినరాజప్ప 22వ తారీఖున సోమవారం ఉదయం నామినేషన్ చేయడానికి తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు నిమ్మకాయ చినరాజప్ప. చంద్రబాబు నాయుడు గారు నాకు మళ్ళీ ఇంకోసారి అవకాశం పెద్దాపురం పోటీ చేసే అవకాశం ఇచ్చారు. నామినేషన్ కూడా 22వ తారీఖున ఉదయం మా ఇంటి దగ్గర 8:30కి ప్రారంభమవుతుంది. అందరం కార్యకర్తలందరూ ఇక్కడ రావాలి. ఇక్కడ నుంచి సావనకోట మీదుగా పెద్దాపురం మీదుగా పార్టీ ఆఫీస్ కి చేరుతాం. చేరిన తర్వాత అందరూ కూడా అక్కడ ఉండి 10:30కే ఆర్డీఓ ఆఫీస్ దగ్గర, రిటర్నింగ్ ఆఫీస్ దగ్గర, పెద్దాపురం ఆఫీస్ దగ్గరికి మనం వెళ్ళి నామినేషన్ ఇవ్వడం జరుగుతుంది. కనుక మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఉదయం మా ఇంటికి రావాలని చెప్పి ఈస్ట్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు, విశాఖపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ. ఎందుకంటే రాజకీయాలన్నవి రొచ్చు, రాజకీయాలన్నవి కుళ్ళు, రాజకీయాలంటే బురద, ఇందులో మీరెందుకు దిగేస్తారని చాలా మంది నాకు చెప్తుంటారు. నేను అదే చెబుతుంటాను, మన ఇంటి ముందు ఒక మురుక్కాలు పెడుతుంటే దాన్ని శుభ్రం చేయకుంటే మనం అక్కడ ఉండలేము. అదేవిధంగా ఈ మురిగిపోతున్న రాజకీయాలను శుభ్రం చేయకుంటే మన పిల్లలు ఉండలేము ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో. కాబట్టి వారి కోసం ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలంటే దాని వ్యవస్థ కేవలం రాజకీయాలతో మాత్రమే సాధ్యమవుతుంది, రాజకీయ వ్యవస్థతోనే సాధ్యమవుతుంది. ఒక నిచ్చెనను శుభ్రం చేయాలంటే పైనుంచి శుభ్రం చేసుకుంటూ రావాలి. కింద నుంచి శుభ్రం చేసుకుంటూ వెళ్తే పైన శుభ్రం చేయడానికి మళ్ళీ మనం ఆ నిచ్చెన మీద వెళ్తే మన కాళ్లే దాన్ని అశుభ్రం చేస్తాం. అదే కాకుండా ముందు నిచ్చెన మీద ఎక్కేసి మనం పైనుంచి శుభ్రం చేసుకుంటూ కిందికి వచ్చేసరికి నిచ్చెన అంతా శుభ్రం అయిపోతుంది. కాబట్టి శుభ్రపరచాల్సింది మనం పై భాగంలో. అంటే ఈ దేశాన్ని ప్రజాస్వామ్యంలో ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కనుక నాన్ కరప్ట్గా ఉంటే ఏమవుతుందంటే ఎంత సివిల్ సర్వెంట్స్ ఎంత కరప్ట్ అయినా కూడా ఒక నాన్ కరప్ట్ ముఖ్యమంత్రి కానీ, ఒక నాన్ కరప్ట్ మినిస్టర్ ఉంటే వాళ్ళు ఏం చేయలేరు. అదే కరప్ట్ ముఖ్యమంత్రి కానీ, కరప్ట్ మంత్రులు కానీ ఉంటే ఎంత నాన్ కరప్ట్ ఉన్న సివిల్ సర్వెంట్ కూడా ఏమీ చేయలేడు. ఎందుకంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి పడేస్తారు. అందువల్ల మన జీవితాలు బాగుండాలి అంటే, మన వ్యవస్థ బాగుండాలంటే, మన పిల్లలకు మంచి చదువు దొరకాలంటే వీటన్నిటికీ ప్రధానమైన కారణం రాజకీయ వ్యవస్థను ప్రక్షాళనం చేయడం చాలా అవసరం. ఆ ప్రక్షాళన దిశగా ఒక చిన్న ప్రయత్నం చేద్దామని జై భారత్ నేషనల్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకు హక్కుగా రావాల్సిన అనేక విషయాలు మనకు ఇవ్వలేదు. ముఖ్యంగా ఆ రోజు పార్లమెంట్లో, రాజ్యసభలో మీరు చూస్తే ఒక పార్టీ 5 సంవత్సరాలకు మేము ప్రత్యేక హోదా ఇస్తామంటే ఇంకొక పార్టీ 10 సంవత్సరాలు ఇవ్వని చెప్పారని 10 సంవత్సరాలు అయిపోయాయి. కానీ ఈ 10 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా అన్నది మాట్లాడలేదు. ఎప్పుడైతే ప్రత్యేక హోదా రాలేదో మన రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు కానీ, మిగతా ఇన్వెస్ట్మెంట్లు కానీ ఏది రాలేదు. దాంతో చూడండి, మన పిల్లలు చాలామంది ఇక్కడ ఉద్యోగాలు చేయట్లేదు. నేను ఇంటింటికి వెళుతుంటే చాలామంది పిల్లలు హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, పూణేలోనో పనిచేస్తున్నారు. దీనికి కారణం ఏంటి? మరి ఈ 10 సంవత్సరాల పాలనలో వీళ్ళెందుకు తీసుకురాలేకపోయారని చెప్పి ప్రశ్నించడానికి గొంతులు లేవు. ఎందుకంటే ఎవరి గురించి మాట్లాడలేదు. అందువల్ల అసెంబ్లీలో ఒక ప్రశ్నించే గొంతుక కావాలి అన్నది ప్రధానంగా ఉద్దేశం. అందువల్ల ఈ ప్రత్యేక హోదా గురించి. రెండవది వచ్చేసి విభజన హామీలు. చాలా విభజన హామీలు ఇచ్చారు మనందరికీ కూడా. పోలవరం పూర్తి చేస్తామన్నారు, కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామన్నారు, దుగ్గిరాజపట్నం పోర్టు తీసుకొస్తామన్నారు, 11 విద్యా సంస్థలు మొదలు పెడతామన్నారు. వాటిలో ప్రగతి చూస్తే నిరంకుశం, ఏమీ లేదు. కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రులు కానీ అడిగితే ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. ఇప్పుడు మీరు అసెంబ్లీ కానీ ఎక్కడైనా ఇప్పుడు జరుగుతున్న సభలకు చూస్తే ఎక్కడైనా మేము ఏం చేశామని ఎవరైనా మాట్లాడుతున్నారు? ఎదుటి వాళ్ళను దూషించడం, వైయక్తిక జీవితాలు, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం, దీనితోనే మనకు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఈ మీటింగ్లు అయిపోతుంది. మరి ఇదే మనం అసెంబ్లీలో చూసినా కూడా ఇదే సందర్భం. అంటే అసెంబ్లీ అంటే కొత్త విషయాలు నేర్చుకోవడానికి మనం చూస్తుంటాం, కానీ ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ చూడాలంటేనే భయంగా ఉంది. వాళ్ళు ఏ పదాలు వాడతారు? జనసేన పార్టీని వీడిన దక్షిణ నియోజకవర్గం సీనియర్ నాయకులు మూకి శ్రీనివాసరావు నామినేషన్ ర్యాలీలో ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ని కలిసి మద్దతు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం ప్రజల సంక్షేమం, అభివృద్ధి ఆడారి ఆనంద్ కుమార్ తోనే సాధ్యమని ఆడారి సతీమణి ఆడారి మాలతి అన్నారు. అలాగే
అవి ఇద్దరండి ఎదురండి. అన్ని ఎప్పుడు పిలిచినా మేము ఉన్నప్పుడు 100% అటెండ్ అవుతాం. చిన్న కుర్రోడైనా పార్టీలో చాలా ఇష్టపడతాం. మీ పిల్లలకమ్మా ఈ బాబా కష్టంలో ఉన్నప్పుడే మనిషిని ఆదుకుంటున్న ఎవరైనా వచ్చారు అంటే అది మీ మంచితనం. మనం చేసిన మంచి మనల్ని కాపాడుతుంది ఎప్పుడు. సార్ ఇక్కడ లేనప్పుడు కూడా లేదు హైదరాబాద్ సార్ ఉన్నారు. ఫోన్ చేస్తే సార్ ఫోన్ తోటి అటెండ్ ఎక్కడికి వెళ్ళారు నాన్న? ఎక్కడైనా పార్టీకి వెళ్ళారా? మండి గ్రూట్స్ అనేసామా గాజువాక్ లో భోజనం అబ్బాయి కొడతా పార్టీ అంటే పడి చచ్చిపోతాడు. నాన్నగారు చనిపోయారు. మా ఆయనకత్తలే ఉండి అన్ని చేస్తారు మేడం. చాలా సంతోషం. బాబు రజా రెడీ అయిపోయింది వీడియో తీస్తాను. తల్లి వస్తాను మరి. దక్షిణ నియోజకవర్గం 34వ వార్డులో ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి. ఎందుకంటే గతంలో మాకు 10 సంవత్సరాల నుంచి నిధులతో పనికి వచ్చిన తర్వాత మీకు నేడు లేదు మాకు ఇచ్చేసాం. ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు సార్. అది 10 సార్లు మీరే మాకు ఎమ్మెల్యే మాకు కావాలి సార్. మాకు అంతే, మాకు ఏం లేదు సార్. ఓకే సార్. విజయనగరం ఘంటస్తంభం సెంటర్ లో చలివేంద్రంను ప్రారంభోత్సవం చేసిన చిన్న శ్రీను సోల్జర్ అధ్యక్షురాలు మధ్య శిరీష సాహసరా. కొద్దిగా నాన్న కొద్దిగా వెనక్కి లోపలికి వెళ్ళిపోయినా. సెట్ చేసారా అప్పుడా పెద్ద
మజ్జిగ రండి ఒకసారి రండి మధ్య తీసుకోండి. కొద్దిగా తీసుకోరా రండి మజ్జిగ తీసుకో మజ్జిగ తీసుకోండి ఎత్తుకోసుకోండి అమ్మా ఎత్తుకోసుకోండి తల్లి అలా గ్యాస్ తీసుకోండి పాపగా కొంచెం సైడ్ పర్పుల్ లైన్ కాకినాడలో గత 4 సంవత్సరాలుగా విద్యా సంస్థల ద్వారా ఎంతో మంది విద్యార్థులకు ప్లేస్మెంట్ చూపిస్తుందని ఫౌండర్ చైర్మన్ సంతోష్ అన్నారు. నా పేరు సంతోష్ శ్రీనివాస్. నేను పర్పుల్ లైన్ ఫౌండర్ అండ్ చైర్మన్. సో పర్పుల్ లైన్ గత 4 సంవత్సరాలుగా కాకినాడ మరియు ఉభయ గోదావరి జిల్లాల్లో తమ సేవలు అందిస్తూ ఎంతోమంది విద్యార్థులకు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ చూపిస్తుంది. ఈ భాగంగా ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలతో మనం ఎంఓయూ చేసుకున్నాం. ఇది 3వ సంవత్సరం మనం ఎంఓయూ కన్సిక్యూటివ్లీ చేసుకుంటున్నాం. ఇది పర్పుల్ లైన్కి చాలా గర్వకారణం. ఇదే విధంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో కింద సంవత్సరం సెప్టెంబర్లో మనం ఎంఓయూ చేసుకున్నాం. అక్కడ ఉన్న 3rd ఇయర్ స్టూడెంట్స్కి మనం చాలామంది స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ చూపించాం, ఎస్పెషల్లీ యూఎక్స్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ రోల్స్. విష్ణు కాలేజ్లో ఎంఓయూ లాస్ట్ ఫిబ్రవరిలో చేసుకున్నాం. సో అక్కడ మనం 100 మంది స్టూడెంట్స్కి ట్రైన్ చేసాం. అక్కడ చాలామంది స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ వచ్చాయి. వితిన్ 60 డేస్లో వాళ్ళకి ప్లేస్మెంట్స్ రావడం చాలా గర్వకారణం. అండ్ ఈ యూఎక్స్ డిజైన్ కోర్స్ మెయిన్లీ కోడింగ్ రాదు, కోడింగ్ నేర్చుకోవడం కష్టం అనుకున్న స్టూడెంట్స్కి సాఫ్ట్వేర్ రంగంలోకి ఎలా ఎంటర్ అవ్వాలని అదొక మార్గం. దీంతో పాటుగా యూఎక్స్ డిజైన్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్తో పాటుగా మనం కోడింగ్ లో కోడ్ నో కోడ్ నినాదంతో ముందుకు వెళ్తున్నాం. సాఫ్ట్వేర్ రంగంలోకి మన డిగ్రీ స్టూడెంట్స్ కానీ ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్ వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లోకి ఎలా వెళ్ళాలి, సాఫ్ట్వేర్ జాబ్లోకి ఎలా వెళ్ళాలి అనేది మేము రీసెర్చ్ చేసి ఒకటి యూఐఎక్స్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, పవర్ బిఐ, సైబర్ సెక్యూరిటీ, తర్వాత టెస్టింగ్, ఈ కోడింగ్ లేకుండా స్టూడెంట్స్కి కోర్స్ నేర్పించి సాఫ్ట్వేర్ రంగంలోకి ఎంటర్ అయ్యేటట్టు చేస్తున్నాం. అదేవిధంగా కోడింగ్ కావాలనుకున్న వాళ్ళకి జావా ఫుల్ స్టాక్, రియాక్ట్ జేఎస్ ఇలాంటి కోర్సులు కూడా మనం ప్రవేశపెడుతున్నాం. అదే మేము మా ఎక్స్పాన్షన్లో భాగంగా కాకినాడ బ్రాంచ్ ఇప్పుడు ఇంకా మెరుగు చేస్తున్నాం. దాంతోపాటు ఆఫ్లైన్ ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ ఆఫ్లైన్ క్లాసెస్, ఇంతవరకు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. అండ్ ఈ ఎల్లుండి 22వ తేదీ వైజాగ్లో కూడా మనం ఒక మన ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడ స్టూడెంట్స్ కూడా మనం ఆపర్చునిటీస్ చూపించడానికి ప్రయత్నిస్తాం. ట్రైనింగ్ కాలపరిమితి ఎంత అండి? ట్రైనింగ్ యూఎక్స్ డిజైన్ ట్రైనింగ్ ఎస్పెషల్లీ 5 నెలలు లైవ్ క్లాసెస్ జరుగుతాయి. దాని తర్వాత ఇంకొక 5 నెలల వరకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఎవరైతే లైవ్ క్లాసెస్ అటెండ్ అయ్యి వాళ్ళు అటెండెన్స్ అండ్ టాస్క్ అన్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళకి కంప్లీట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుంది మా స్టూడెంట్స్ మనం ట్రైన్ చేస్తాం. ఓవరాల్ ఇండియా మొత్తం మీద కంప్లీట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బ్యాచ్ వస్తుంది. లాస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ మనం విష్ణు కాలేజ్లో అరౌండ్ 100+ స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తాం. దాంట్లో దాదాపు 12 మంది స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. ఆల్రెడీ 2 ప్లేస్ అయ్యారు.
సో ఈ విధంగా లైక్ కరెంట్ కంపెనీ కరెంట్ పర్పుల్ లేన్ నుంచి దాదాపుగా అరౌండ్ 200+ స్టూడెంట్స్ ఇంతవరకు ప్లేస్ అయ్యారు లాస్ట్ 3 years నుంచి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ ఆఫ్ పర్పుల్ లేన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.